నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది. మీరు చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. రైట్. జూన్ 4వ తేదీన లోక్సభ ఎన్నికల ఫలితాలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. కానీ చాలా విచిత్రంగా ఇంకొక ఫేజ్ ఎలక్షన్స్ మిగిలి ఉండగా కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య కనబడవలసినంత ఐక్యత కనపట్టలేదు. అంటే వాస్తవానికి ఆ కూటమిలో అనైక్యత మొదటి నుంచి ఉంది. కొన్ని చోట్ల వీళ్ళు మిత్రులు, కొన్ని చోట్ల వాళ్ళు శత్రువులు అన్నట్టు నడుస్తున్నారు. అది ఓపెన్గా మనం కేరళలో చూసాము, వెస్ట్ బెంగాల్లో చూసాము. వాస్తవానికి ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామి వెస్ట్ బెంగాల్లో, అట్లాగే ఎల్డీఎఫ్ భాగస్వామి, అది లెఫ్ట్ ఫ్రంట్లో ఉన్న సిపిఐ కానీ సిపిఎం కానీ భాగస్వాములు. వీళ్ళంతా ఏమంటున్నారంటే మా రాష్ట్రంలో మేమే సుప్రీం, మిగిలిన చోట్ల నీతో ఇబ్బంది లేదు అంటున్నారు. ఎవరికి వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. సో ఆయా రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువ బలంగా ఉంటే అక్కడ వాళ్ళు కాంగ్రెస్ని మినిమైజ్ చేస్తున్నారు, అది జీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మళ్ళీ తాజాగా మనం ఇంతకుముందు ఈ విషయం మీద మాట్లాడుకున్నాం. మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే విషయము, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక నేషనల్ ఛానల్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇండియా టుడే. ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటాడంటే కాంగ్రెస్తో స్నేహం పెర్మనెంట్ కాదు, ఇది ఊరికే తాత్కాలికమే, అది కూడా ఎన్నికల వరకే పరిమితం అంటాడు. ఇది చాలా సీరియస్ కామెంటు, దీని రిప్రికేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతాను మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వెస్ట్ బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఆ పార్టీ ఇది బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నాయి అని మమతా బెనర్జీ ఆరోపించింది. కాంగ్రెస్ వాళ్ళు అదే ఆరోపణ మమతా మీద చేశారు. కాంగ్రెస్ని ఓడించడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్లో. కేరళలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ని ఓడించడానికి, అది కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీని ఓడించడానికి విసి ప్రయత్నాలు చేస్తున్నారు. అది అక్కడ అయిపోయి, అది అక్కడ తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ అండ్ పంజాబ్లో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి బీజేపీని ఓడించడానికి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాడుకుంటున్నారు. దీని మీద కేజ్రీవాల్ చాలా స్పష్టత ఇచ్చాడు. అతనికి ఏమీ కన్ఫ్యూజన్ లేదు, కాంగ్రెస్కే ఉంది కన్ఫ్యూజన్ అంతా. ఈ పరిస్థితి చూస్తుంటే అతను ఏమంటాడంటే కేవలం బీజేపీని ఓడించడానికి మాత్రమే కాంగ్రెస్తో చేతులు కలిపాము, కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ పెర్మనెంట్ కాదు, నాట్ ఆన్ పెర్మనెంట్ బేసిస్, టెంపరీగా కలిసాము. మరి పంజాబ్లో మీరు పోరాడుకుంటున్నారు కదా అంటే, ఎక్కడ బలం ఉంటే అక్కడ మేము చేసుకుంటాము, మా బలం లేని చోట బీజేపీ ఓడితే కలుస్తాము. అండ్ ఇంకొక మాట కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ పొత్తులు ఇవన్నీ కూడా ఎన్నికల వరకే పరిమితం అని. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఎలా మారతారు అనేది తెలియదు ఫస్ట్. అంటే 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చే టైము మేమంతా యునైటెడ్గా ఉన్నాము అని చెప్పే పరిస్థితి పోయి, దానికన్నా ముందే ఎవరి దుకాణం వాళ్ళది అనే మాట వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇట్స్ ఎన్ ఎంబరాస్మెంట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇట్ ఈజ్ లీడింగ్ కనుక, ఎవరు దానికి వేరే వాళ్ళు లీడ్ చేసుకుంటుంటే పరిస్థితి వేరు. కాంగ్రెస్ ఈజ్ లీడింగ్ దట్ ఇండియా ఎలయన్స్, ఇండియా కూటమిని లీడ్ చేస్తుంది కాంగ్రెస్. సో ఆ లీడ్ తీసుకుని అందరినీ ఒకటిగా కల్పించాల్సిన పార్టీ అది చేయలేకపోతుంది. కేజ్రీవాల్ ఇంకోటి కూడా చెప్పాడు, నేను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయను, ఐ విల్ కంటిన్యూ. రెండోది, పొరపాటును కనుక కేంద్రంలో బీజేపీ వస్తే అందరు ముఖ్యమంత్రులు అందరికీ ఇదే పరిస్థితి వస్తుంది అని ఆయన అది చెప్పుకొచ్చాడు. రైట్, అది మిగిలిన దానికి సంబంధించింది. కానీ ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు హీ మేడ్ ఎ వెరీ సీరియస్ కామెంట్. 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత పొరపాటును కనుక కాంగ్రెస్ కొన్ని అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు, మాకు 150 సీట్లు వచ్చినా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని.
150 సీట్లు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా, కాంగ్రెస్ నాయకత్వంలో అది జరుగుతుందా లేదా తెలియదు. కానీ ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కనుక కాంగ్రెస్ కైవసం చేసుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయితే కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ రెడీగా ఉన్నాయి. రిజల్ట్ ఎలా వస్తుందో ఓకే, బీజేపీ అనుకున్నట్టు వాళ్ళే మళ్ళీ పవర్లోకి వస్తే కాంగ్రెస్కి అంత సీన్ ఉండదు. అండ్ ఓకే, వి డోంట్ నో, అంటే ఎప్పుడు ఏదైనా జరగచ్చు. లేదు పొరపాటుగా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీని వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరికీ దీంట్లో మినహాయింపు లేదు. కాంగ్రెస్ హ్యాస్ టు గెట్ రెడీ ఫర్ దట్. ఇది దాని కనుక ఇండియా కూటమి కనుక మెజారిటీ వస్తే లెట్ us వెయిట్ అండ్ సీ అవతారం.